నాయకులంతా బాగానే ఉన్నారు. కిందున్నటువంటి నాయకుల మాటలు ఇప్పుడు చిచ్చు రేగిందా అంటే కూటమికి చిచ్చు కాదు, కానీ ఇట్లాంటిది ప్రారంభించినటువంటి ఘనత అంటే ఇనాగరేషన్, కూటమిలో చిచ్చు రేపే ఇనాగరేషన్ చేసినటువంటి ఘనత జేసీ ప్రభాకర్ రెడ్డికే చెందుతుంది. ఏదైతే తనకి ఆదినారాయణ రెడ్డికి గొడవలు ఉన్నాయి అది వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి. మధ్యలో దూరిపోయి ఆదినారాయణ రెడ్డిని విమర్శించడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే తప్పు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జగనే మంచోడు కదరా, వచ్చి బస్సుల్ని ఆపాడు, మీరేం తగలబెట్టారు బీజేపీ ప్రభుత్వం అంటే, బీజేపీ ప్రభుత్వం కాదు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని తెలీదా? ఆయన మాట తీరే అంత అనుకోవాలా, లేకపోతే బీజేపీ మీదకి తోయడం ద్వారా ఇక్కడ తెలుగుదేశాన్ని ఏం కాదనిపిస్తున్నట్టు అనుకో. దాన్ని ఎవరి కోణంలో వాళ్ళు రాసుకొచ్చారు, అది ఒక ఎత్తు. రెండవది మాధవీలత యాక్ట్రెస్ గురించి దారుణమైనటువంటి మాటలు. ఆవిడేదో మొన్న న్యూ ఇయర్కి సంబంధించి ఇస్తున్నటువంటి మహిళల న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళబాకండి అని చెప్పి, ఉట్టి కేవలం మహిళల కోసమే అన్నటువంటి పార్టీకి వెళ్ళబాకండి అని చెప్పిందట. మొన్ననే చెప్పుకున్నాం, జేసీ అక్కడ పార్కులో పెట్టారు అన్నటువంటిది అయిపోయిన తర్వాత రోజు చెప్పుకున్నాం, 1వ తారీఖు ఇట్లా సపరేట్గా పెట్టారన్నట్టు. దానికి సంబంధించి ఆ విషయం మీద ఆమె కామెంట్ చేసిందట. దాని మీదనే జేసీ ప్రభాకర్ రెడ్డి దారుణమైనటువంటి కామెంట్ చేశారు. ఆవిడ ఒక వ్యభిచారి, ఆవిడ అంటూ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతో పాటుగా వేస్ట్ ఫెలో అంటూ మాట్లాడడం అంతవరకు ఒక ఎత్తు అయితే, రెండవది పోలీస్ కంప్లైంట్ ఇప్పించడం. తాడిపత్రి కౌన్సిలర్, మహిళా కౌన్సిలర్లతో, అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కౌన్సిలర్ ద్వారా మాధవీలత మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించడం, ప్లస్ పోలీసుల ద్వారా ఆమె మీద యాక్షన్ తీసుకునేలాగా ప్రొసీడ్ చేయించే ప్రయత్నం చేయడం. దీంతో ఇప్పుడు సత్యకుమార్ యాదవ్, ఎవరైతే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్గా స్పందించారు. అలాగే భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి అనంతపురం అధ్యక్షుడు కూడా సీరియస్గా స్పందించారు. వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, కూటమి ధర్మాన్ని పాటించండి అని చెప్పేసి అక్కడున్న బీజేపీ అధ్యక్షుడు మాట్లాడితే, సత్యకుమార్ యాదవ్ అయితే వయసుకు తగ్గట్టుగా వ్యవహరించడం నేర్చుకోవాలి, ఎంత పడితే అంత మాటలు అదుపులో ఉండాలా అన్నటువంటి, ఎంత పడితే అంత మాటలు మాట్లాడద్దు అని చెప్తూ, అలాగే మాధవీలతను గురించి చేసిన వ్యాఖ్యను కూడా తీవ్రంగా తప్పుపట్టారు. అదే సందర్భంలో మాధవీలత స్పందించింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద ఎలా స్పందిస్తారో చూస్తాను. నేనైతే పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. మొత్తం మీద జేసీ ఈ మొత్తం వ్యవహారాన్ని కదిలించి పాడేశారు. కూటమిలో ఇంతవరకు ప్రశాంతంగా ఎంత లాయల్గా ఉంటున్నారు ఒకళ్ళకొకళ్ళు, ఏది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అట్లాగే కింద ఉన్న నాయకులు కూడా లాయల్గానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగతమైనటువంటి అంశంతో ప్రారంభించినటువంటి వాదం ముదిరి పాకాన పడుతోంది.